ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. 27వ శ్లోకం. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. నిఘంటు. కృపయా అవస్థితాన్ తాన్ చేరియున్నవారైన సర్వాన్ బంధూన్ బంధువులందరినీ సమీక్ష్య పరికించి సహ కౌంతేయ కుంతిపుత్రుడైన అర్జునుడు పరయా కృపయా మిక్కిలి కనికరముతో ఆవిష్ట కూడినవాడే విషీదన్ శోకించుచు ఇదం ఈ వచనమును అబ్రవీత్ పలికెను. సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరినీ చూచి కుంతిపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతృప్తుడై ఇట్లు పలికెను. పార్థుడు రణరంగమునందు అవస్థితులయున్న వీరులందరినీ చూచాడు. రెండు పక్షాల వైపు దృష్టి సారించాడు. రెండు పక్షాల యందు సమరోద్యోక్తులైన వారంతా కూడా తన బంధువులే, చిన్ననాటి నుంచి ఎరిగిన వారే, ఆయనకి సుపరిచితులే. దుర్యోధనాదుల వంటి ఏ కొందరో తప్ప అందరూ మంచివారే, ఆత్మీయులే. వారి అందరినీ యుద్ధరంగంలో పరస్పరం చంపుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కాల వైపరీత్యమా, విధి వైపరీత్యమా? యుద్ధరంగంలో పరస్పరం చంపుకోవడానికి అసలు ఎందుకు ఈ యుద్ధం? యుద్ధం సహజంగానే హింసాత్మకం కదా. జయాపజయాలు ఎవరివైనా చివరకు యుద్ధం వలన జరిగేది బంధునాశమే కదా. రెండు పక్షాలు దగ్గరి బంధువులు కావడం వలన ఎవరు మరణించినా చివరకు మిగిలేది విషాదమే కదా. ఈ విధమైన భావాలు ఒక్కసారిగా పార్థుని మనోవీధిలో తిరిగి చాలాసేపు ఆయన్ని బాధ పెట్టసాగాయి. అతని మనస్సును కలిచివేశాయి. అతడు కృపయావిష్టుడైనాడు. కృప అనగా జాలి, కరుణ, దయ అని అర్థం. ఆ క్షణంలో ఏ పరిస్థితులు యుద్ధానికి దారితీశాయో, ఎందువల్ల యుద్ధం అనివార్యమైందో ఆ పరిస్థితులను ఆయన జాలి అనే భావన వలన విస్మరించారు. కృపతో కూడిన నిర్వేదము అర్జునుని ఆవేశించింది. మంచు ఉదయించే సూర్యుని ప్రకాశాన్ని కప్పివేసిన విధంగా ఇది తనకు సహజంగా కలిగినది కాదు. ఎందుచేతననగా వాస్తవంగా తమతో ఎవరెవరు యుద్ధానికి వస్తారో, ఎదుటి పక్షంలో ఎవరెవరు ఉంటారో, తాను ఎవరెవరిని రణరంగంలో ఎదుర్కొని పోరాడవలసి ఉంటుందో అర్జునునికి ముందుగానే తెలుసు. అన్నింటికీ సిద్ధమయ్యే యుద్ధ సన్నద్ధుడై వచ్చాడు. అర్జునుడు పిరికివాడు కానే కాదు. అందుచేత భయపడి ఈ విధంగా భావించేందుకు వీలు లేదు. అతడు ఆనాటి వీరులందరిలోనూ మేటి. ఈ యుద్ధం అకస్మాత్తుగా వచ్చింది కాదు. యుద్ధానికి సమాయత్తం కావటం పాండవులు అరణ్యవాసం నుండే ప్రారంభించారు. అందుకే పార్థుడు గొప్ప తపస్సును చేసి పరమేశ్వరుని ఆరాధించి పాశుపతాస్త్రాన్ని పొందారు. శ్రీకృష్ణుడు ఒక్కరే చక్రధారి అయి విజృంభిస్తే శత్రు సైన్యాన్ని అంతటినీ పరిమార్చగలరు. ఆయన ప్రేమకు పాత్రుడే ఆయననే సారథిగా వరించి తెచ్చుకున్నారు. దుర్గామాతను పూజించి ప్రత్యక్షము గావించుకొని యుద్ధంలో విజయం సాధించేందుకు ఆశీస్సులు పొందారు. భీష్మ ద్రోణాది పెద్దల ఆశీస్సులు పొందేందుకు పాండవాగ్రజుడు పాదచారి అయి వెళ్ళుచుండగా వద్దని, యుద్ధంలో జయం మనదేనని కూడా వారించారు. ఇంతటి మహావీరునికి సైన్యబలంతో పాటు దైవబల సంపన్నునికి ఈ కలవరం ఏమిటి? ఈ కలత ఎందుకు కలిగినది? అది యుద్ధ ప్రారంభించబోయే సమయంలోనే, పైగా రణరంగంలో, అనగా అనువుగాని ప్రదేశంలో. అయితే ఈ శ్లోకం ప్రకారంగా తన ఎదుట నిలిచిన ప్రతి వీరులందరూ తనకు శత్రువులు కారు, వారంతా బంధువులే. సర్వాన్ బంధూన్ అనే ఆలోచన కలిగింది. అయ్యో, వీరంతా నా బంధువులే అన్న భావనలే ఆయనలో క్షణకాలం మెరిసి, వీరితోనా నేను చేయవలసింది యుద్ధం అని విషాదం ఆవరించింది. రణరంగంలో ఎదుటిపక్షం వారే కాక స్వపక్ష వీరులు కూడా మరణించవచ్చు. అందుచేత యుద్ధం రెండు పక్షాల వారికి జననష్టం కలిగించేదే కనుక అర్జునుడు విషాదపూరితుడైనాడు. అది కలిగిన విషాదం కాదు, తెచ్చుకున్న విషాదం. ఈ విధంగా కృపయావిష్టుడైన కౌంతేయుడు మధుసూదునితో ఈ విధంగా అంటున్నారు.
తర్వాత అర్జునుల వారు మనకి ఏం తెలియపరుస్తారో చూద్దాం. జై శ్రీకృష్ణ పరమాత్మనికి జై. జై భగవద్గీతకు జై. కృష్ణార్పణం.